హిందీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సిపిఎం ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు తప్పుపట్టారు. ఎవరి భాషను వాళ్లు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కేంద్రం ప్రవర్తిస్తోందని విమర్శించారు. హిందీ వివాదం అంశంలో పవన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం స్పందించాలని వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంచిది, వేరే భాష వాళ్ళ సంగతి పక్కన తమిళనాడు వాళ్ళ సంగతి తర్వాత మన భాషను మనం ఎలా సంస్కరించుకోవాలో ఆలోచించడం మంచిది. తెలుగుదేశం స్పందించాలి దీని మీద. ఎందుకంటే తెలుగుదేశం తెలుగు భాషను మేము అభివృద్ధి చేయడానికే పుట్టింది పార్టీ. ఎన్టీ రామారావు ఆయన తెలుగుని చాలా ప్రోత్సహించాడు. మరి ముఖ్యమంత్రి గాని లోకేష్ గాని దీని మీద స్పందించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఉంది. దాన్ని వింటే ఆయన ఆ రోజు చెప్పిన మాట ఏంటి, ఈ రోజు చెప్పిన మాట అర్థం అవుతుంది. పూర్తి రివర్స్. ఆ రోజు బీజేపీ వల్లే రాష్ట్రం అంతా నాశనం అవుతుందని చెప్పాడు. ఈ రకమైన మత ఉన్మాదాలను తీసుకొచ్చి మన రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని చెప్పాడు. ఈ రోజు ఏమంటున్నాడు, సనాతన ధర్మం, భాష, ఎవరి భాషను వాళ్ళు ప్రపంచంలో ఇంగ్లీష్ ఒకటే కాదు, లేకపోతే హిందీ ఒకటి కాదు, హిందీ రుద్దుతాము అని అంటే వాళ్ళ రాష్ట్రాల హక్కులను హరించే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మెథడ్. అమెరికాలో కూడా రాష్ట్రాల వారి హక్కులు ఉన్నాయి, వాళ్ళ చట్టాలు ఉన్నాయి, క్రిమినల్ యాక్ట్ సపరేట్ గా ఉన్నాయి, ఆర్థిక విధానాలు సపరేట్ గా ఉన్నాయి. ఒక విదేశాంగ విధానం, మిలిటరీ, దేశ రక్షణ, కరెన్సీ, ఇటువంటి 3-4 అంశాలు తప్ప అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి హక్కులు. ఇక్కడ రాష్ట్రాల హక్కులు హరిస్తా ఉంటే దాన్ని ఎలా సమర్థిస్తాడు? తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది? ఫెడరల్ హక్కుల కోసం నిలబడతామని తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటన కానీ తెలుగుదేశం సమర్థిస్తే ఎన్టీ రామారావు ఆత్మ క్షోభించినట్టే. అందుకని వాళ్ళు తమిళనాడులో వాళ్ళు పెట్టుకుంటున్నారు రూపాయి గుర్తు. కాదంటాను మీరెవరని, ఎవరికి హక్కు ఉంది? హిందీని రుద్దుతానంటే అలాగే యాక్సెప్ట్ చేస్తాం, మనం చేస్తామా? మాతృభాషలో విద్య, రెండో భాష వాళ్ళకి వదిలేయాలి. ఇంగ్లీష్లో నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, హిందీ అనుకునే వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. అంతేగాని భాషలను రుద్దుతాము, మేము హిందీలోనే అన్నింటినీ చేస్తామని కేంద్రం ఈ రోజు రుద్దుతానికి ప్రయత్నిస్తే తమిళనాడే కాదు మన రాష్ట్ర ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పుడు త్రిభాష ఉంది చాలా చోట్ల. హిందీ ఉంటే ఆప్షన్ ఉన్న చోట మనకు మూడో భాష ఆప్షన్ ఉంటే పిల్లలు ఇంటర్మీడియట్ మీ అందరికీ తెలుసు సాంస్క్రిట్ తీసుకుంటారు. ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త విధానం ప్రకారం ఆప్షన్ లేదు. ఏం చెప్పేదాని ప్రకారం తప్పని నేర్చుకోవాల్సిందే. చెప్పనండి, పిల్లల దగ్గర పోయి నేర్పించండి తెలుస్తుంది. అందుకని సొంత భాషలో చదువు ఉండాలి. ఇంగ్లీషు, హిందీ, ఏ భాష అయినా డెవలప్ చేసుకోవాలి, అవసరం. ఒక భాష నేర్చుకోవడం తప్పు కాదు. కానీ భారతీయ భాషల్ని నాశనం చేసి మేము హిందీ రుద్దుతామని అంటే ఆధిపత్యం, భాషాధిపత్యం చెల్లదు.